దానికి ఫాలో అప్ ఈయన ఈ స్థాయి ఇవన్నీ అయిపోయాక దానికి జనాలలో మేము ఈ మాట అనగానే జనాలు వెక్స్ అయిపోయి వాలంటీర్ని దూరం పెడతారనుకున్నారు. దానికోసం గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రిపేర్ చేశారు వీళ్ళు. ఎట్లాగా కొన్ని చోట్ల కొట్టించారు గుర్తుందా, వాలంటీర్ని సతాయించడం, తిట్టించడం, వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్న చోట చేశారు. అయితే అక్కడ గవర్నమెంట్ తెలివిగా ఏం చేసింది, వీళ్ళ క్యాస్ట్ వాడికి అప్పు చెప్పింది నిదానంగా, అమ్మాయికి అబ్బాయికి వీళ్ళ క్యాస్ట్. ఇంకా అక్కడ ఏమనడానికి లేకుండా పోయింది. ఇక వ్యవస్థలో వీళ్ళు ఎక్కడ కింద స్థాయిలోనే చంపేద్దాం అనుకున్నారు వ్యవస్థని, వల్ల కాలేదు. అది దానికి తోడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, ఆ వ్యవస్థను ఆపేపించేస్తే సరిపోతుంది. ఇక్కడ వీళ్ళు నేరేటివ్ సిస్టమ్ వీళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కదా, ఎన్నికల సంఘం వీళ్ళ చేతిలో ఉంది, కోర్టుల దగ్గర వీళ్ళకి మంచి పట్టుంది. మూడోది వచ్చేటప్పటికి ఈ బ్యాచ్ ఏది పేపర్లో, దీంతో ఏం చేశారు, ఈసీకి కంప్లైంట్ ఇప్పించి చూశారు, ఈసీ పట్టించుకోవాలా, కోర్టులో కేసు వేయించి కోర్టు ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా, జడ్జిమెంట్ ఏమేవాలా, మేము వాలంటీర్ ఉండాలో లేదో మేము చెప్పట్లేదు, నువ్వేం డెసిషన్ తీసుకుంటావు 5 వారాల్లో తీసుకోవా అని చెప్పి ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం చేత ఈ పని చేయించారు. బాగుంది. అక్కడతో వీళ్ళు అనుకుంది ఏంటంటే మన చేతికి మట్టి అంటకుండా ఉంటది కదా అని. మరి అవతలోడేం పిచ్చోడేం కాదు కదా, ఆడికో పేపర్ ఉంది, ఆడకో టీవీ ఉంది, వాళ్ళు ఇది హైలైట్ చేస్తారు, అందరూ మాట్లాడారు. ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ లేని ఇంటిని ఒప్పుకోలేకపోయింది సమాజం, అది ఇంకొక మైనస్ అయింది. ఇక్కడ ఏమైపోయింది,